హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఏప్రిల్ నెల 7వ తేదీ మంగళవారం. ఓ చిట్ట చివర ప్లాట్ఫామ్ 7, ప్లాట్ఫామ్ 6 చర్లపల్లి రైల్వే స్టేషన్. మెయిన్గా చెప్పాలంటే చూస్తున్నారు కదా, పొగమంచు మీకు ఈ వీడియోలో ఎలా కనపడుతుందో తెలియదు కానీ బట్ నాకు మాత్రం అయితే ఎవ్వరు కనపడడం లేదు. అటుపక్క అసలు ఏ ట్రాక్ ఉండేది కూడా, ఓన్లీ ఈ ట్రాక్ మాత్రమే కనపడుతున్నాయి. బట్ ఆ ట్రాక్ మాత్రం అసలు ఏమున్నాయో అర్థం కాదు. ఏదైనా ఒక విజువల్ దగ్గరికి వెళ్ళేంత వరకు మనకు ఏమి కనపడడం లేదు. సో ఆ విధంగా ఉంది. సో ఈరోజు ఇక్కడికి నేను రావడం ఏంటంటే, ఈరోజు ఫస్ట్ రన్ చర్లపల్లి షాలిమార్ మధ్య తిరిగే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. ప్లాట్ఫామ్ 6 మీద చర్లపల్లి నుండి తిరువనంతపురం వెళ్ళే అమృత్ భారత్, అలాగే ప్లాట్ఫామ్ 7 మీద చర్లపల్లి నుండి షాలిమార్ మధ్య తిరిగే 17015. వెల్కమ్ టు 17065 అంటే వీక్లీ ఎక్స్ప్రెస్ చర్లపల్లి నుండి షాలిమార్ మధ్య నడిచే 17065 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఈ రోజు నుంచే ఫస్ట్ రన్ అండి. ప్రతి మంగళవారం ఉంటుంది. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 7వ తేదీ ఏప్రిల్ 2026. దూరపు ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని మన భారతీయ రైల్వే సంస్థ ఇదిగోండి మరో అమృత్ భారత్ను అంటే 17065 ప్రతి వీక్లీ ఎక్స్ప్రెస్ అన్నమాట. ప్రతి మంగళవారం చర్లపల్లి నుండి షాలిమార్ మధ్య తిరుగుతుంది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ నుండి వచ్చాను. అక్కడ ఈ పొగమంచు అనే పేరే లేదు అక్కడ. బట్ ఇక్కడికి రాగానే మొత్తం పొగమంచుతో రైల్వే స్టేషను, ట్రైన్లు మొత్తం నిండిపోయి ఉన్నాయి. టైము 6:40 అయినప్పటికీ కూడా మీకు గుర్తుంది అనుకుంటాను, చర్లపల్లి షాలిమార్ మధ్య ఒక స్పెషల్ ట్రైన్ 07225 అలాగే 07226 నెంబర్లతో నడుస్తుంది యాజ్ ఏ స్పెషల్. సో దాన్ని రద్దు చేసి ఆ స్పేస్లో మన అమృత్ భారత్ అంటే 17065 అండ్ 17066 నెంబర్లతో ఈ రోజు నుంచి ప్రవేశపెట్టడం జరిగింది మన భారతీయ రైల్వే సంస్థ అన్నమాట. సో ఈరోజు నా జర్నీ ఎండ్ టు ఎండ్ ఉండదు. సో ఇక్కడి నుంచి 10th హాల్ట్ మన ఈస్ట్ కోస్ట్ రైల్వే అండర్లో వచ్చేటువంటి దువ్వాడ రైల్వే స్టేషన్ వరకు కవర్ చేయడం జరుగుతుందండి. సో ఇవన్నీ అన్రిజర్వ్డ్ 11 కోచెస్ ఉంటాయి అండ్ 8 కోచెస్ స్లీపర్స్ ఉంటాయి. నాది వచ్చేసి S133 విండో సైడే వచ్చింది, లోయర్ విండో వచ్చింది. కోచ్ S1 ఇందులోనే నా సీట్ వచ్చేసి 33 అండి. చాలా న్యూ బ్రాండెడ్, బాగుంది, కళ్ళకు చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. అంతేకాదు ప్లాట్ఫామ్ 6 కూడా ఇదిగోండి తిరువనంతపురం నార్త్. ఇదే అండి మన S1 చూపించాను అనుకోండి, ఇంకా అన్ని స్లీపర్స్ ఇలాగే ఉంటాయండి. సీట్ల యొక్క పరివర్తన మొత్తం రెగ్జిన్తో కవర్ చేసి ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. బట్ ఏంటంటే ఈ ఐస్లే ఉంది కదా, ఐస్లే చాలా నేరో టైప్ ఉంటుంది. ఏదైనా క్యారీ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. బట్ ఇంటీరియర్ మాత్రం నాకు చాలా అట్రాక్టివ్గా బాగా నచ్చేసింది. మీరు సీలింగ్ కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఫ్యాన్స్, వచ్చేసి మనకు ఇండికేట్ చేసే ఆ చిన్న చిన్న బోర్డులు, నెంబర్స్, ఇవన్నీ చాలా అంటే ప్రతిదీ కొత్తదే అన్నమాట. అండ్ మెయిన్లీ ఇంకోటి ఏంటంటే ఈ అనౌన్స్మెంట్ ఉంది కదా, ఏ విధంగా అయితే ఫ్లైట్ లోపల అనౌన్స్మెంట్ ఉంటుందో ఆ విధంగా ఉందండి. సో ఇది. అండ్ నా సీట్ నేను 33 నాది, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది 33. నేను ఆల్రెడీ ఇక్కడ బ్యాగ్ పెట్టేశాను. సో ఇది అన్నమాట. సో ఇది సైడ్లో అన్నమాట. ప్యాసింజర్ వచ్చేసి కూర్చున్నారు. ప్రభాజీ కయ్యా
చూడండి ఈ విధంగా మొత్తం ఫెసిలిటీస్ అనేది ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పక్కన ఒక పాకెట్ లాగా, అందులో వచ్చేసి మొబైల్ ఉంచుకోవడానికి అండ్ లగేజ్ పెట్టుకుంటుంది. ఇక్కడ కూడా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఈ విధంగా ఉంటుందండి. సో ఈ విధంగా ఉంటుంది. సో పైన కూడా చూడండి, పైన కూడా వాటర్ బాటిల్ అది పెట్టుకునేదానికి కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క అన్నీ ఉన్నాయి. ఇంటీరియర్ చూపించాక ప్రతి ఒక్కటి ఈ తరం ప్రయాణికులు కావాల్సిన ప్రతి ఒక్క సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఒకటి ఉంది ఒకటి లేదనేది లేదండి. ప్రతి ఒక్కటి మన S1లో ఉన్నాయంటే ఇంకా ప్రతి దాంట్లో. బట్ జనరల్ ఎలా ఉందో ఒకసారి లుక్ వేద్దాము, జనరల్ కూడా ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్లోకి ఎంటర్ అవుతున్నాము. జనరల్ కూడా ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. నన్ను అడిగితే స్లీపర్ కన్నా జనరలే బాగుంది. చూడండి చాలా ఈ ఐస్లే అనేది కొద్దిగా వైడ్గా ఉంది, స్పేసీగా ఉంది. అండ్ మిగతా సౌకర్యాలు చూసుకుంటే అన్నీ స్లీపర్లో ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ పక్క రెండు ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ మొబైల్ పెట్టుకునేదానికి, ఇక్కడ మొబైల్ పెట్టుకునేదానికి, మళ్ళీ ఇక్కడ ఏదైనా వేలాడే తీసుకోవడానికి చూడండి. సో ఈ విధంగా చూస్తుంటే ఎక్కువగా ఫోకస్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కోర్సుల మీద ఎక్కువ పెట్టినట్టుగా ఉంది. చూస్తుంటే చాలా ఫ్రీగా కూడా ఉంది. చూడండి ఒక బెర్త్ అంటే ఒక ఇదిలో చాలా స్పేస్ కూడా ఉంది. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ కూర్చున్న తర్వాత మనం వేరే కోచ్లో వచ్చేసి ఇలా పైన కూర్చుంటే పైకి వచ్చేసి మనం తల అనేది టచ్ అవుతుంది. ఆ విధంగా లేకుండా బాగా ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇతను కూర్చున్నాడు చూడండి, ఇతను కూర్చున్నా కానీ పైన సీలింగ్ చూడు అసలు టచ్ అవ్వలేదు. చూడు చాలా ఫ్రీగా ఉన్నాడు అనమాట. కాదండి ఇక్కడ చూడండి సర్వీస్ ఎలా ఉన్నాయో మొత్తం. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునేదానికి చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఆప్షన్లు ఉన్నాయండి ఇక్కడ. ఈ రకమైన బోర్డు ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు ఈ బోర్డు అయితే. ఇది నాకు ప్రొఫెషనల్ అస్సలు అనిపించలేదు అన్నమాట. ఏవైతే ఇంతకుముందు ఉన్నాయి కదా అవి చాలా నచ్చేస్తాయి. ఇది నాకైతే నచ్చలేదు. సో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్. స్లీపర్ కన్నా జనరల్స్లోనే కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టి డిజైన్ చేసినట్టుగా ఉన్నారు. అన్ని రకాల చూసే కదా ఛార్జింగ్ పాయింట్స్ చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఎటువంటి కొరత అనేది ప్యాసింజర్కు లేకుండా ఆ విధంగా చేయడం జరిగింది. అలాగే పైన కూర్చునే కానీ హెడ్ అనేది పైన సీలింగ్ టచ్ అవ్వకుండా ఆ విధంగా కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. స్లీపర్లో అయితే చాలా కొద్దిగా ఇరకాటంగా ఉంది. బట్ వీటిలో చాలా బాగుంది. అయితే కొత్త ట్రైన్ కదా, కొద్దిసేపు అయినా గుట్కా అవి నమలకుండా ఉందామని అనుకుంటారేమో అనుకున్నా అదేం లేదండి. వాళ్ళ పండగ వాళ్ళదే అన్నమాట. కొనసాగిస్తూనే ఉన్నారు లోపల. ఇప్పటికీ కొన్ని దాంట్లో S3లో వచ్చేసి మొత్తం బ్లాక్ అయిపోయింది అన్నమాట. అంటే నైట్ నుంచి ఇక్కడే ఉన్నట్టుగా ఉంది ఈ ట్రైను. సో నైట్ నుంచే ఈ ట్రైన్ లోపల మొత్తం ప్యాసింజర్స్ పడుకొని ఉన్నారు. నేను లోపలికి బోర్డుకి అయ్యేటప్పుడు కూడా చాలా వాళ్ళ సీటుల్లో వాళ్ళు పడుకొని ఉన్నారన్నమాట. సో ఈ విధంగా రాత్రి నుండే వాళ్ళు బాత్రూమ్ అన్నీ బాగా యూజ్ చేశారు. కొన్ని బాత్రూమ్లు వచ్చేసి బాగా బ్లాక్ అయిపోయాయి. అండ్ కొన్ని బేసిన్లు ఉంటాయి కదా, వాష్ బేసిన్లు. సో అక్కడ ఈ గుట్కా పాన్ పరాగు అవన్నీ అంతే ఇంకా. 6:55 డిపాజిట్ అవ్వాలి. అటువంటిది 6:58 మనకు.
వాళ్ళ దగ్గర టికెట్ లేదు. టికెట్ లేకుండానే బోర్డింగ్ అవుతున్నారు. వాళ్ళను టీసీ వాళ్ళు అడ్డుకున్నారు. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళిద్దరిని ఇద్దరు కాదు ఒక్కరే అన్నమాట. అడ్డుకున్నా కానీ వాళ్ళ ఐడియాలో వాళ్ళకు ఉంటాయి కదా. కొంతమంది సిస్టమ్ అండర్లో ఉండి చెప్పినట్టు వింటారు, కొంతమంది వినరు. టికెట్ లేకపోయినా కానీ దౌర్జన్యంగా బోర్డింగ్ అవుతుంటారు. అది మన దేశం యొక్క గొప్పతనం. పట్టించుకోరు. ఇప్పుడు ఏ ట్రైన్లో చూసినా కానీ ఏఎల్పి అండ్ ఎల్పి మోస్ట్లీ మహిళా వాళ్ళే కనపడుతున్నారు. ఇప్పుడు ఆ అమృత్ భారత్ అంటే చల్లపల్లి నుండి తిరువనంతపురం నార్త్ వెళ్ళే ఆ అమృత్ భారత్లో కూడా మహిళా ఎల్పి మాత్రమే ఉన్నారు. అందులో చల్లపల్లిని మాత్రం అయితే మొత్తం పొగమంచు కప్పేసిందండి. ప్లాట్ఫారాలు, ఇక్కడ ఉన్నటువంటి ట్రైన్లు నిలబెట్టేశారు. టీసీ వాళ్ళు అడ్డగించుకున్నారు కదా, ఆ ప్రయాణికులు ఏదో మళ్ళీ రిక్వెస్ట్ చేసుకున్నట్లుగా ఉన్నారు, మేము పే చేస్తాము అదే విధంగా అని. సో ఆ విధంగా మళ్ళీ ఆ టీసీ వాళ్ళు మళ్ళీ మేనేజర్తో చెప్పుకొని, ఆ మేనేజర్ వచ్చేసి ఎల్పితో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని వాకీ టాకీ ద్వారా ట్రైను ఆపారు. మొత్తానికి అయితే ఆ ప్యాసింజర్లు అయితే బోర్డింగ్ అయ్యారు. ఇది నిజంగా మన భారతీయ రైల్వే సంస్థ తరపు నుండి ఒక సువర్ణ అవకాశం. ఎవరైతే తక్కువ పేమెంట్లో ఈ విధంగా వాళ్ళ గమ్యస్థానాలకు, సుదూరమైన ప్రాంతాలకు చేరుకునే వాళ్ళకు, లైక్ చల్లపల్లి షాలిమార్ అయితేనేమి, తర్వాత వచ్చేసి మన చల్లపల్లి తిరువనంతపురం అయితేనేమి, మళ్ళీ ఆలిపురద్వార్ నుండి యశ్వంత్పూర్ అయితేనేమి, ఇలా అనేక ఈ మధ్య చాలా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో ప్రవేశపెడుతున్నారు భారతీయ రైల్వే సంస్థ. చాలా సంతోషం. అదే సమయంలో ప్రయాణికులు కూడా కొద్దిగా ఆలోచించే మన కోసం ఎంత చేస్తున్నారు, సో మనం కొద్దిగా చేంజ్ అవుదాము. ఏ విధంగా అయితే మనకు ఈ విధంగా కొత్త రైళ్ళు మనకి ఇస్తున్నారు, సో అలాంటప్పుడు మనం వాటిని పాడు చేయకుండా, సో ఎటువంటి గలీజ్ చేయకుండా సురక్షితంగా పెట్టుకుంటే చాలా మంచిదే. ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ ట్రైన్ ఆల్మోస్ట్ 20% మొత్తం వచ్చేసి చాలా ఇదైపోయిందండి. సో ఇదిలా ఉంటుంది, నో ప్రాబ్లం. వాళ్ళు యూజ్ చేసినా కానీ గుట్కా, ఖైని, పాన్ పరాగు అంటే అలవాటు ఎవరు ఏం చేయలేరు. బట్ అట్ ద సేమ్ టైం అవి ఎప్పుడైతే ఆ వాష్ బేసిన్లో అవి యూజ్ చేస్తారో అప్పుడు వాటర్ కూడా ఉంటాయి కదా. సో వాటర్ పుష్కలంగా ఉంది, చెక్ చేశాను. సో వాటర్ కొడితే ఏమవుతుంది? కొట్టరు. చూస్తున్నారా, ఒక పక్క ఏమో సూర్యుడు, సమయం 7 దాటిపోయింది, అయినా కానీ ఆధిపత్యం సూర్యుడి మీద. ఈ పొగమంచు చూడండి, ఏమైనా కనపడుతుందా మీకు? పొగమంచు ఏమి కనపడడం లేదు కదా, అంతా పొగమంచు. ఏటు చూసినా పొగమంచే. ఇతర దేశాల్లో ఉన్నట్లుగా ఉంది. సూర్యుడు కనపడుతున్నాడు కదా, అదిగోండి సూర్యుడినే కవర్ చేసేసాయంటే ఇంకా మామూలుగా లేదు ఇదంతా. పొగమంచు ఎఫెక్ట్ ఉంది కానీ, బట్ దాంతోపాటు చలి కొద్దిగా ఉంటే బాగుండేది. కొద్దిగా చిలిచిలిగా ఉండేది, చలి మాత్రం లేదు. కొద్దిగా ఎండలాగా ఉంది, బట్ పొగమంచు బాగా కప్పేసింది. ఇలాగే ఉంటే కొద్దిగా ఎల్పి కొద్దిగా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే కనపడద్దు కాబట్టి సిగ్నల్స్, ఎందుకంటే సిగ్నల్స్ ఆధారంగానే ట్రైన్ నడుస్తుంది కాబట్టి. చల్లపల్లి రైల్వే స్టేషన్ నుండి కలకత్తాలోనే షాలిమార్ వరకు టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 1546 కిలోమీటర్స్. ఈ టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ను కవర్ చేసేందుకు మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 28 hours and 25 minutes సమయం తీసుకుంటుంది, విత్ 22 halts. అంటే ప్రతి మంగళవారం చల్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 6 లేదా 7 నుండి ఉదయం 6:55 డిపార్చర్ తీసుకొని మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం 11:20 కలకత్తాలోని షాలిమార్ రైల్వే స్టేషన్కు అరైవల్ తీసుకోవడం జరుగుతుంది.
చెల్లపల్లి రైల్వే స్టేషన్లో చాలామంది ప్రయాణికులు బోర్డింగ్ అయ్యేటప్పుడు వాళ్ళ డౌట్స్ అన్నా జనరల్ బ్యాక్లోనా ఫ్రంట్లోనా ఫ్రంట్లోనా ఈ విధంగా. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు కదా మొత్తం జనరల్స్ అని. 11 జనరల్స్, 8 స్లీపర్స్, ఇంకేం కావాలి. ఇంత తక్కువ బడ్జెట్లో పెట్టినప్పటికి కూడా కొంతమంది టీసీ వచ్చినప్పుడు చెల్లపల్లిలోనే సో వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళిపోవడము, లాక్ చేసుకోవడము. పాపం చాలామంది టికెట్ లేకుండానే బోర్డింగ్ అయి ఉన్నారు. ఇందులో కూడా S1లో కూడా ఉన్నారు. సో ఒకసారి ఫస్ట్ ముగ్గురు మహిళలు వచ్చారు టీసీలు చెక్ చేసేదానికి. కొంతమంది ఉంటారు కదా చాలా అతి తెలివి, సో వాళ్ళు బాత్రూముల్లో అలా ఉండి తప్పించుకున్నారు. మళ్ళీ టీటీ వచ్చాడు. సో టీటీ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అదే విధంగా. సో ఈ విధంగా తప్పించుకుంటూ విధంగా కొంతమంది టికెట్ లేని వాళ్ళు జర్నీ చేస్తున్నారండి ఈ ట్రైన్లో. అమృత్ భారత్లో నాకు నచ్చిన మొదటి పాయింట్ ఏంటంటే చూడండి, భలే ఉంది, చాలా బాగుంది చూడండి. కోచ్ టు కోచ్ జాయింట్ ఉంటుంది కదా, సేమ్ ఈ విధంగా చూడండి. ఇక్కడ బాగుంది చూడండి, ఈ విధంగా ఉంది. సాటి ప్రయాణికుడు నా సీట్ ఆపోజిట్లో కూర్చో ఉన్నాడు. ప్రతిసారి అతని కనీసం ఆ షూలు కూడా ఓపెన్ చేయడం లేదు. బేర్ ఫుట్స్ అంటే ఓకే, నో ప్రాబ్లం. ఆ షూలతో నా సీటు మీద కాళ్ళు చాపి కూర్చుంటున్నాడు. నేను చూసినప్పుడల్లా ఇక్కడి నుంచి లోపలికి వెళ్తాను. నా బాధ అంతా అదే అన్నమాట. నాకు కింద వచ్చి నాకు అదే బాధ అన్నమాట. ఎవరన్నా స్పాయిల్ చేస్తే నాకు ఇష్టంగా ఉండదు. నీట్గా పెట్టుకుంటే సీటు ఓకే, నో ప్రాబ్లం. నేను ఇక్కడి నుంచి పోయినప్పుడల్లా అతను ఏం చేస్తున్నాడు, ఆ షూ లెగ్స్ ఉన్నాయి కదా అలాగే చాపేస్తున్నాడు. ఏందిరా ఈ చేష్టాలంటే ఓకే 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 అంటాడు. మళ్ళీ దగ్గర తీసుకుంటాడు కాళ్ళు. మళ్ళీ ఇలా డోర్ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ అలవాట్లు పోవు కదా. సో పడుకోవాలా కూర్చోవాలన్నా కానీ నా సీటు మీద నాకే చాలా చిరాగ్గా ఉంది. ఇలా చేస్తారు, ఏం చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇందాక వెళ్ళాను, మళ్ళీ సాపుకొని ఆ షూలు కూడా బాగున్నాయంటే అవి బాగాలేవు అన్నమాట. సో అవి ఓపెన్ చేయడం లే షూలు. మళ్ళీ చెప్పేంత వరకు మళ్ళీ అలాగే నన్ను చూసినా కానీ మళ్ళీ అలాగే పెట్టుకో ఉంటాడు. కరుడు కట్టిన అలవాట్లు అవి పోవయ్యి అంతే. అవి సమయం 8:41 ఘనపూర్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ హాల్టింగ్ లేదు. చెల్లపల్లి డిపార్చర్ అయిన తర్వాత ఏదో కొన్ని చోట్ల 125, 126 అలా స్పీడ్ చూపించింది. ఆ తర్వాత అంతా ఇలాగే స్లోగా ఎవ్వరు లేదు చూడండి ఘనపూర్ రైల్వే స్టేషన్లో. కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గరలో అవుటర్లో ఉన్నాము. లైన్ క్లియరెన్స్ కోసం వెయిటింగ్ ఇక్కడ. కోణార్క్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుండి ముంబై సిఎస్ఎంటీ వెళ్ళే కోణార్క్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 3 మీదకి వచ్చి ఉంది.
అండ్ మనం ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకొని ఉన్నాము. మన ట్రైన్కు మాత్రం బోర్డింగ్ వేయడానికి ఎవరు రెడీగా లేరు. బహుశా దీని టైం టేబుల్ తెలియకపోవడమే అనుకుంటాను. ఉన్నారు ఏదో కొద్దిమంది మాత్రమే ఉన్నారు, ఇంకా మిగతా మొత్తం వచ్చేసి క్యాటరింగ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. తొమ్మిది 24 అంటే 26 నిమిషాల ఆలస్యం. యాక్చువల్లీ ఇక్కడికి చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ 8 గంటల 58 నిమిషములు. అటువంటిది 9 గంటల 24 నిమిషములు అంటే 26 నిమిషాలు ఆలస్యంగా కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీద చేరుకోవడం జరిగింది మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఫస్ట్ ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకోవాలి. कॉफी पी लो, कॉफी 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 ఇక్కడ టీసీ వాళ్ళు దిగేశారు, కానీ మన ట్రైన్లో ఉండే ప్యాసింజర్లు టీసీ కన్నా మించిన తెలివితేటలు వాళ్ళు. వీళ్ళు ఏదో పట్టుకుందాము పెనాల్టీ వేద్దామని అనుకున్నారు, ఒక్కరు పట్టుబడలేదు. ఎవరికంతటా వాళ్ళు వాళ్ళ హుషారుతనంలో వాళ్ళు ఉన్నట్టు బాత్రూముల్లో అక్కడ ఇక్కడ వాళ్ళు జానుకున్నారు. సో వీళ్ళు అక్కడ ఎక్కారు చల్లపల్లిలో, ఇక్కడ దిగేశారు టీసీ వాళ్ళు. తొమ్మిది గంటల 30 అంటే 30 నిమిషములు. యాక్చువల్లీ 9 గంటలు ఇక్కడ డిపార్చర్ అవ్వాలి ఇక్కడ నుండి. సో 30 నిమిషములు ఆలస్యంగా ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతుంది. ట్రైన్ లోపల ఎక్కడ కూడా రైల్ నీరు అనేది సేల్ చేయడం లే. నేను బయట నుంచి తీసుకున్నాను. ఇది రైల్ నీరు 14 రూపీస్కు మాత్రమే, అండ్ లోపల 20 రూపీస్. శాతవాహన
30 నిమిషముల లేటుగా 130 కిలోమీటర్స్ వరంగల్ రైల్వే స్టేషన్ సెకండ్ హాల్ట్ అవుతుంది. ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్లో కేవలం 2 మినిట్స్ మాత్రమే హాల్ట్. ఇక్కడ మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కు. गोलकोंडा एक्सप्रेस।
Welcome to Third House, Mahbubabad railway station. 190 kilometers కవర్ చేసుకుని మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 10 గంటల 9 నిమిషాలకు తిరుగుతున్నారు. ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 10 గంటల 40. వెల్కమ్ టు థర్డ్ హాల్ట్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్. 190 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 10 గంటల 9 నిమిషంలో. అయితే మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 10 గంటల 41 నిమిషములకు చేరుకోవడం జరిగింది. ఇక్కడ కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్ మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కు. बिरयानी 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 సో ఇంకా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము రాయనపాడు రైల్వే స్టేషన్. ఇంకా చేరుకోలేదు. అండ్ మన ట్రైన్లో మన కోచ్లో S1లో టీటీ కూడా ఉన్నాడు. చాలా టాల్ పెద్ద మనిషి అన్నమాట. మిలిటరీలో అయితే బాగా యూజ్ అవుతాడు. ట్రైన్ ఇక్కడ ఆగిందో లేదో అంతా మన వాళ్ళే, మన తెలంగాణ వాళ్ళే. మొత్తం గుట్కా అంట, ఏంటేంటో విమల్ అంట అన్నీ తీసుకుని ఎక్కేశారు అమ్మేదానికి. 20 రూపాయలకు 3, 20 రూపాయలకు 2 భలే అమ్ముడుపోయాయి. అయితే కొంతమంది క్యారీ చేస్తున్నారు గుట్కా లాంటివి, కొంతమంది అయిపోయి ఉంటుంది కదా, వాళ్ళు ఇక్కడ బాగా కొంటున్నారు. జెంట్సే కాదు, లేడీస్ కూడా అమ్ముతున్నారు మన తెలుగు వాళ్ళే. ఇలా అమ్మే వాళ్ళకు ఇబ్బంది లేనప్పుడు తినే వాళ్ళకి ఇబ్బంది ఏముందండి? బాగుంది. पैर निकालो. बिहार से दूसरी गाड़ी कौन सी है? रात में रात में पद्मावती गाड़ी आती है. हाँ पद्मावती है. तिरुपति से सिकंदराबाद. हाँ तो उस गाड़ी को जाना अच्छा, है विजयवाड़ा. पद्मावती हाँ मालूम है. विजयवाड़ा. మన ముఖేష్ గుప్తా టీటీ ఇంతవరకు మనతో జర్నీ చేయడం జరిగింది. చాలా మంచోళ్ళు. లాస్ట్ టైం హంసఫర్లో ఏ విధంగా వికాస్ వాళ్ళు కూడా బీహారీ వాళ్ళే, వీళ్ళు కూడా బీహారీ అన్నమాట. చాలా జంపున్నాడని చెప్పాను కదా, ఆల్రెడీ మిలిటరీలోనే ఉన్నాడు. సో మిలిటరీలో ఏదో పని వల్ల హ్యాండ్ ఏదో కట్ అయిపోయింది. సో అన్ఫిట్ చేశారు అక్కడ మిలిటరీలో. సో మళ్ళీ ట్రై చేస్తే ఇందులో రైల్వేలో టీటీగా జాబ్ వచ్చింది. చాలా మంచివాడు, అందరితో కలిసి చాలా బాగా. 1:14 అంటే ఒక 9 నిమిషముల ఆలస్యముగా మన రాయనపాడు రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన అమృత్ భారత్ అనేది విజయవాడ జంక్షన్కు వెళ్ళదండి. సో రాయనపాడు తర్వాత వెస్ట్ క్యాబిన్, నార్త్ క్యాబిన్ మీదుగా గురుడాల, తర్వాత వచ్చేసి గన్నవరము, నూజివీడు టచ్ అయ్యి ఈ విధంగా ఏలూరు చేరుకుంటుంది. అండ్ ఇక్కడ దీని తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏలూరు రైల్వే స్టేషన్ ఉంటుంది. సో ఇదే అండి మన
మన వచ్చేసి రాయనపాడు. ఇక్కడ సరైన బోర్డు కూడా లేదు, ఎక్కడ కూడా. ఆ సైడ్ ఒక బోర్డు చూసా నేను, బట్ ఈ సైడ్ బోర్డు లేదు. విజయవాడ టచ్ కాకుండా ఈ విధంగా రాయనపాడు మీదుగా ఇలా వెళ్ళిపోతుంది. వెస్ట్ క్యాబిన్, తర్వాత వచ్చేసి నార్త్ క్యాబిన్ మీదుగా టచ్ వెళ్ళిపోతుంది. ఎండ అయితే చాలా ఎండ. అండ్ లోపల వచ్చేసి లోపల గుట్కా విమల్ అది ఒక బాధ్యత లాగా అయిపోయింది అనమాట. అందరూ కొనడం పక్కన పెడితే అమ్మేవాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు, మన తెలుగు వాళ్ళే ఉన్నారు. రాయనపాడు రైల్వే స్టేషన్లో మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కు 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, ఏకంగా 5 minutes హాల్ట్ అవుతుంది మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. సైడ్ ప్లాట్ఫామ్ 1, ఇది ప్లాట్ఫామ్ 1 అండి. ఇక్కడ నుంచి దిగి విజయవాడ వెళ్ళాలంటేనే చాలా కష్టము. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే దిగి ఉంటారో సో వాళ్ళు విజయవాడకు వెళ్ళాలంటే చాలా చాలా పెద్ద సమస్య ఫేస్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా కానీ ఒక విధంగా ఆటో వాళ్ళకు ఒక పెద్ద పండగ అని చెప్పచ్చు, బట్ ప్రయాణికులకి అయితే చాలా పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందండి.
సో ఈ విధంగా మనం విజయవాడ నార్త్ ఈస్ట్ క్యాబిన్లో టచ్ అయ్యి ఇంకా ఇక్కడ నుండి ఇంకా మామూలుగానే విజయవాడ జంక్షన్ నుండి ఏ విధంగా అయితే ట్రైన్ త్రూ అవుతుందో అదే విధంగా త్రీ 393 కిలోమీటర్లను ప్రయాణించి 6 హాల్ట్ అయిన మన ఏలూరు రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. అది కూడా ఆన్ టైం కన్నా ముందుగానే, అంటే ఇక్కడ చేరుకోవాల్సింది 2 గంటల 48 నిమిషములకు 2 మినిట్ హాల్ట్ తీసుకుని 2 గంటల 50 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరాలి. అటువంటిది 2 గంటల 36 నిమిషములకు చేరుకోవడం జరిగింది. అంటే అప్పటికి 12 నిమిషంలో ముందుగానే చేరుకోవడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే చల్లపల్లి నుండి రాయనపాడు వరకు జర్నీ అంతా సప్పిడి స్పీడ్ లేదు. అంతా ఒక స్పెషల్ ట్రైన్. ఏ విధంగా ఇందా ఒక ట్రైన్ వెళ్ళింది కదా, సంతరగచ్చి నుండి ఎంజీఆర్ చెన్నై,
10 అవర్ ఐ థింక్ 10 అవర్ డిలే స్పెషల్ ఏం చేద్దాం. సో అదే విధంగా ఉండింది. ఇలాగే ఉంటుందేమో అనుకున్నా నేను, బట్ పర్లేదు. ఎప్పుడైతే మనం ఈ విశాఖపట్నం సెక్షన్లకు వచ్చిన తర్వాత అందులో ఇది ఫస్ట్ స్టేషన్ ఏలూరు అన్నది. సో ఆన్ టైం కన్నా 12 నిమిషాలు ముందుగానే చేరుకోవడం జరిగింది. కరెక్ట్గా ఆన్ టైం డిపార్చర్ 2 గంటల 50 నిమిషాలకు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు భీముడోలు రైల్వే స్టేషన్ ఓవర్టేక్ ఉందండి.
ఇక్కడ ఈ కోచ్ ఎవరో వచ్చేసి చైన్ పుల్ చేశారండి. ఇక్కడండి చైన్ పుల్ చేశారు. మేనేజర్ వస్తున్నాడు చూడండి. పాపం ఒక సమస్య కాదు, ఎవరు చైన్ పుల్ చేస్తారో మరి ఏమనుకోని చేస్తారో తెలియదు. మన సర్కార్ ఎక్స్ప్రెస్ బాగా హాయిగా పోతా ఉన్నింది. उतरना है. ఆల్మోస్ట్ 1000 ట్రైన్స్ చేసి ఉంటాను నాకు తెలిసినంత వరకు. కానీ ఈ ట్రైన్ యొక్క ఎక్స్పీరియన్స్ వచ్చేసి మరో లెవెల్ అండి. అది ఎలా అంటే మన ఆంధ్రాలోకి ఎంటర్ అయిన తర్వాత అంటే రాయనపాడు క్రాస్ అయిన తర్వాత ఏలూరు, ఆ తర్వాత డైరెక్ట్లీ ఎక్కడ మొత్తం నాన్ స్టాపింగ్ అన్నమాట అప్ టు రాజమండ్రి వరకు 482 కిలోమీటర్స్ ప్రయాణించి మనం రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ 2 ఈ సైడ్ ఉంది, ప్లాట్ఫామ్ 1 ఆ సైడ్ ఉంది. ఇప్పుడిప్పుడే సర్కార్ వెళ్ళిపోయింది, చూశారు కదా. మన ట్రైన్ ఎన్ని నిమిషాల ముందుగా చేరుకుందో తెలుసా? యాక్చువల్లీ ఇక్కడికి 4 గంటల 40 నిమిషాలు చేరుకొని 10 నిమిషాలు హాల్ట్ తీసుకుని 4 గంటల 50 నిమిషాల ఇక్కడి నుంచి బయలుదేరాలి. అటువంటిది 4 గంటల 21 నిమిషం అంటే ఆల్మోస్ట్ వచ్చేసి 20 నిమిషముల ముందు 20 మళ్ళీ ప్లస్ 10 30 ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉండబోతుంది. ఏలూరు రైల్వే స్టేషన్లో వచ్చేసి 14 నిమిషములు అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నమాట. ఈ విధంగా ఈ టైం టేబుల్ని బట్టి చూస్తే కంపల్సరీగా ఈ ట్రైన్ టైం టేబుల్ అనేది చేంజ్ చేసేది ఎంతైనా అవసరం ఉందండి. సో ఈ విధంగా చాలా బాగా రావడం జరిగింది. 130 కాచిగూడ మొదలుకొని ఎక్కడ కూడా రైలు లేదండి. కేవలం మన కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్లో 2 బాటల్స్ ఉన్నాయి ఒక స్టాల్లో, అవి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ రాజమండ్రిలో ఎక్కడ చూసాం కానీ రైలు నీరు చూడండి. ఇక్కడ చూడండి రైలు నీరు ఎలా ఉందో. వేరే చోట అడిగితే స్టాక్ రాలేదు అంటారు, బట్ ఇక్కడ చూడండి మొత్తం రైలు నీరే ఉంది. ఇక్కడ చాలా సమయం ఉంది, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్. ఎవరైనా ప్లాట్ఫామ్ ఫుడ్ అలవాటు పడిన వాళ్ళు, ట్రైన్ లోపల ఫుడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా తీసుకోవచ్చు. ఆ టైం వరకు బాగా హాయిగా తినచ్చు కూడా. నేనంటే తీసుకోను, ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటాను, మిగతా ఫుడ్ నేను అవాయిడ్ చేస్తాను. అలాగే మాట్లాడుతుండగానే ప్లాట్ఫామ్ 1 మీదకి మన రైల్వే స్టేషన్ రావడం జరిగింది. చూడండి, విజయవాడ
రత్నాచల్. ఆల్రెడీ జస్ట్ ఐ థింక్ నిన్ననే అన్నమాట బ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. చూడకుంటే చూడండి. ఈ రేకులు ఏవైతే ఈ కోచ్లు ఉన్నాయి కదా, ఈ కోచ్లు మాత్రం కొత్త కోచ్లు కాదండి, ఇవన్నీ ఓల్డ్ కోచెస్. నేను కొత్త కోచ్లు అనుకున్నాను, బట్ ఇవన్నీ ఓల్డ్ కోచెస్ అనమాట రత్నాచల్. ఇంకోటి తిరుపతి నుండి పూరి ఉంది కదా, అది నెంబర్ 1 అనమాట. ఈ ట్రైన్లో నేను ఎండ్ టు ఎండ్ విజయవాడ టు విశాఖపట్నం నేను చేసి ఉన్నాను. ఆల్రెడీ అప్లోడ్ కూడా చేసి ఉన్నాను. చూడకుంటే చూడండి. చాలా ఎంత రద్దీ అంటే అసలు తాడేపల్లిగూడెం ఏలూరు నుంచి అప్ టు ఐ థింక్ సామర్లకోట వరకు ఎలా ఉంటుందంటే మనం స్లీపర్లో చేసేటువంటి ఆ ఫీలింగ్ అనేది అస్సలు ఉండదు. ఓన్లీ జనరల్లో చేసినట్లుగానే ఉంటుందండి. ఎంత రద్దీ అంటే ప్యాసింజర్స్ మొత్తం జనరల్ టికెట్ తీసుకొని బోర్డింగ్ అవుతారు, కొంతమంది టికెట్ లేకుండా బోర్డింగ్ అవుతుంటారు. సో ఇది రత్నాచల్ యొక్క అమితమైన ప్రేమ అందరికీ. ఎస్ఎంవిటి బెంగళూరు నుండి హటియా వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ మనకన్నా మన తర్వాత వచ్చింది ప్లాట్ఫామ్ 4 మీదకి. దాన్ని అప్పుడే త్రూ చేస్తున్నారు. ఎందుకు త్రూ చేస్తున్నారంటే మన దానికి ఇంకా టైం ఉంది, అందుకోసం. సో ఇది ఇలా వచ్చింది, 2 minutes హాల్ట్ తీసుకుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. హటియా వెళ్తుందండి ఇది. వచ్చిన రత్నాచల్ కూడా ప్లాట్ఫామ్ 1 నుండి డిపార్చర్ తీసుకోవడం జరుగుతున్నది. ఇక్కడి నుంచి మన ట్రైన్ ఇంకా ఉంటుంది ఇక్కడే. దయచేసి వినండి, బండి నంబర్ 072221 జర్లపల్లి నుండి సంత్రాగట్టి జంక్షన్ వెళ్ళవలసిన జర్లపల్లి సంత్రాగట్టి జంక్షన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 4వ నంబర్ ప్లాట్ఫామ్ లకు వచ్చును. కృపయా सिकंदराबाद को जाने वाली वंदे भारत के सुपरफास्ट एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म नंबर 8 पर आ रही है. धन्यवाद. May I have your attention please? Train number 207008 from Visakhapatnam, Secunderabad, Vande Bharat के superfast express is arriving shortly on platform number 1. Thank you. దయచేసి వినండి, బండి నంబర్ 207008 విశాఖపట్నం నుండి సికంద్రాబాద్ వెళ్ళవలసిన వందే భారత్ కే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్ లకు వచ్చును. కృపయా विशाखापट्टनम से सिकंदराबाद को जाने वाली वंदे भारत के सुपरफास्ट एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म नंबर 8 पर आ रही है. धन्यवाद. May I have your attention please? Train number 207008 from Visakhapatnam to Secunderabad, Vande Bharat के superfast express is arriving shortly on platform number 1. Thank you.
చెల్లపల్లి నుండి సంత్రగచ్చి వెళ్ళే స్పెషల్ ప్లాట్ఫామ్ 4 రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఈరోజు కలకత్తా వెళ్ళేందుకు టోటల్ ట్రైన్స్ సికింద్రాబాద్ నుండి చెల్లపల్లి నుండి 5 ట్రైన్లు ఉన్నాయండి ఈరోజు. ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం 4:50 రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 నుండి బయలుదేరిందండి. కరెక్ట్ ఆన్ టైం. అక్కడ కూడా అంతే, ఏలూరులో కూడా అంతే, 14 నిమిషాలు. సేమ్ వ్యాప్ 5. గమనించారా? కేవలం హాఫ్ కోచెస్ మాత్రమే ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది. చూడండి, లోకో అక్కడే ఉంది. మిగతా మొత్తం వచ్చేసి లోకో అంటే మొత్తం కోచెస్ మొత్తం అవుట్ ఆఫ్ ప్లాట్ఫామ్ బయట ఉన్నాయి. చూడండి, ఒక్కసారిగా ఏమైందో తెలియదు, బాగా ఫాస్ట్గా వచ్చింది. ఒక్కసారిగా వచ్చి సడన్ బ్రేక్ వేయడం జరిగింది, ఇట్లా ఆగిపోయింది. ఇంకా హాఫ్ కోచెస్ హాఫ్ సైడ్కి ఉన్నాయి. 532 కిలోమీటర్లను ప్రయాణించి మన 8th హాల్ట్ అయిన సామల్కోట్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. సామల్కోట్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 5:38 ట్రైన్ చెప్పాను కదా, ఇప్పుడు మూవ్ అవుతుంది. ఎందుకంటే హాఫ్ కోచెస్ అవుట్ సైడ్ ఉండిపోయినాయి అండ్ హాఫ్ ప్లాట్ఫామ్లకు వచ్చున్నాయి. సో చాలామంది ప్రయాణికులు అటుపక్క కోచ్లకు వెళ్ళాలా, బోర్డింగ్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ ఈ కోచ్లోనే బోర్డింగ్ అయ్యారు. అండ్ అలాగే 5:38 చేరుకొని 2 minutes హాల్ట్ తీసుకొని 5:40 ఇక్కడ నుంచి బయలుదేరాలి. అటువంటిది మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 5:32 ఇక్కడికి చేరుకోవడం జరిగిందండి. అంటే ఫస్ట్ టైం ఇలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారిగా సడన్గా స్పీడ్గా వచ్చింది ట్రైన్, ఒక్కసారిగా ఆగిపోయింది. మొత్తం కోచెస్ అవుట్ సైడ్ ఉన్నాయి. మొత్తం మేబీ మోర్ దాన్ 10 కోచెస్ బయటనే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మూవ్ అవుతుందా వెళ్ళిపోతుంది, నా బ్యాగ్ కూడా లోపలనే ఉంది, నాకేం అర్థం కావడంలే.
ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే టైం కూడా ముందు వచ్చింది మన ట్రైన్. నాకు మాత్రం భయం లేదులేండి, స్లో అయింది. వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా దిగేశారు భయపడి. టైం ఉంది చూడండి, ఇదిగోండి 5:34. యాక్చువల్లీ 5:40 ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాలి. నాకైతే భయం ఒకవేళ వెళ్ళిపోయింది అనుకోండి, అలా వెళ్ళదు ఎందుకంటే టైం ఉంది కాబట్టి. అయినా చెప్పలేము ఎందుకంటే ఫస్ట్ రన్ అయినందున మేబీ టైమింగ్ మనకు యాప్లో చూపించే టైమింగ్ కరెక్ట్ ఉండదు. ఏమైందో మళ్ళీ మేనేజరు మళ్ళీ జిఆర్పి అక్కడికి వెళ్తున్నారు. ఏదో సంథింగ్ ఏదో జరిగింది. మేనేజరు లోకో పైలట్ డోర్ ఓపెన్ చేసి అడుగుతున్నాడు అక్కడ ఏమైంది అని. అండ్ జిఆర్పి కూడా పక్కనే ఉన్నారు. ఏంటా విషయం అని అడుగుతున్నారు. చేతిలో వాకిటాకి కూడా ఉంది. ఎంత దూరం వెళ్ళింది మన అక్కడ స్లీపర్. ఇదంతా రిజర్వ్డ్ చూడండి, ఇది అన్రిజర్వ్డ్ ఫ్రంట్లో ఉంటాయి, బ్యాక్లో ఉంటాయి, సెంటర్లో మాత్రమే స్లీపర్స్ ఉంటాయి. ఆ స్లీపర్ను తర్వాత అన్రిజర్వ్డ్ను వేరు చేస్తుంది ప్యాంట్రీ కారు. అంటే సెంటర్లో ప్యాంట్రీ కారు ఉంటుంది. కాకినాడ టౌన్ నుండి ఎస్ఎంటి బెంగళూరు వెళ్ళే శేషాద్రి ఎక్స్ప్రెస్ కూడా ప్లాట్ఫామ్ 3 మీదకి వచ్చేసింది. అండ్ ఈ ట్రైన్ కూడా నేను ఎండ్ టు ఎండ్ బ్లాక్ చేసి ఉన్నాను ఎస్ఎంటి బెంగళూరు నుండి కాకినాడ టౌన్ వరకు. రీసెంట్లీ ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తాను తొందరగానే. ఇక్కడ నుండి ఒక లైన్ కాకినాడ టౌన్ వెళ్తుంది. కాకినాడ టౌన్ ఆ తర్వాత కాకినాడ పోర్టు ట్రాక్ ఉండడం వలన సో అందుకోసం సామర్లకోట్ జంక్షన్ అనే పేరు వచ్చింది ఇక్కడ. ఏదో టెక్నికల్ ప్రాబ్లం, ఈ పాటికి ఎప్పుడో త్రూ చేయాల్సింది స్టేషన్ మాస్టరు. యాక్చువల్లీ మన ట్రైన్ సాంకేతిక ప్రాబ్లమ్స్ రాకుంటే మనం ఈ ట్రైన్కి దొరికే వాళ్ళం కాదు. ఈ ట్రైన్ అదేనండి, రాజమండ్రిలో మనం ఉండగా వచ్చింది కదా స్పెషల్, అంటే చల్లపల్లి నుండి సంద్రగచ్చికి వెళ్ళేది అదే అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సామర్లకోట జంక్షన్లో మనలో ఫాలో అవుతూ వచ్చింది. అండ్ మన ట్రైన్ ఏదో ప్రాబ్లం రెక్టిఫై చేసి ట్రైన్ ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ అది స్పెషల్ అండి అది. అండ్ ఈరోజు ఎక్కువ ఆలస్యంగా నడిచేది ఏదో తెలుసా మీకు? ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుండి సంద్రగచ్చి వెళ్ళి, అది కూడా స్పెషలే. ఐ థింక్ 10 గంటలు డిలే అన్నమాట అది.
9th హాల్ట్ మన తుని రైల్వే స్టేషన్. కేవలం ఈ రైల్వే స్టేషన్లో మాత్రమే 12 నిమిషముల ఆలస్యంగా మన అమృత్ భారత్ ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగిందండి. చూసారు కదా, హాల్ స్టేషన్ మన ఉత్తరాంధ్రలో రాయనపాడు తర్వాత ఆన్ టైం కన్నా బిఫోర్ చేరుకోవడం జరిగింది. ఇది 9th హాల్ట్ అవుతుంది అండ్ ఇక్కడ 2 minutes హాల్ట్ మాత్రమే తీసుకుంటుంది మన అమృత్ భారత్. ఇక నెక్స్ట్ వచ్చేది దువ్వాడతో 10th హాల్ట్ అవుతుంది. మన అన్న తంబాకు ఇచ్చినాడు, ఇది తింటే బాడీకి మంచిదని అంటున్నాడు. సో నేను తింటున్నాను, బాగుంది. అచ్చా తంబాకు ఏనా? తంబాకు అండి ఇది. సో మీకు అలవాటు లేకపోతే మీరు కూడా అలవాటు చేసుకోండి. చాలా బాగుంటుంది. నేను కూడా అలవాటు చేసుకుంటున్నాను, ఎందుకంటే అందరూ తంబాకు యూజ్ చేస్తున్నారు. సో నేను ఒక్కడిని ఎందుకు ఉండాలని వాళ్ళతో పాటు నేను కూడా ఒక్కడిగా ఇది చేస్తున్నాను. చూడు, ఇలా కొట్టాలి. ఇది చూడండి, మార్ జోడిసి మార్, ఇలా కొట్టాలి తంబాకు. చున్నా డాలా ఉస్మే, చున్నా అంటే సున్నం కూడా అందులో యాడ్ చేశాడు. లైటింగ్ అస్సలేదు దువ్వాడ అనే పేరు దగ్గర. అంటే 7 నిమిషాలు ఆన్ టైం కన్నా 7 నిమిషాలు ముందుగానే చేరుకోవడం జరిగింది. ఇక్కడికి కూడా 7 నిమిషాలు కాదు, 5 నిమిషాలు. దువ్వాడ రైల్వే స్టేషన్ మన ఈస్ట్ కోస్ట్ రైల్వే అండర్లో పడుతుందండి. సో ఇది ఒక్కడే స్టేషన్ అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం వెళ్దు. సో ఇక్కడ బీ క్యాబిన్ ఉంది కదా, బీ క్యాబిన్ నుండి ఇలా విజయనగరం ఇలా వెళ్ళిపోతుంది. సో అందుకోసం నేను ఇక్కడ దిగాను అన్నమాట. అండ్ 665 కిలోమీటర్స్ని ప్రయాణించి సురక్షితంగా దువ్వాడ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. అండ్ దువ్వాడ రైల్వే స్టేషన్కు మన అమృత్ భారత్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 7 గంటల 50 నిమిషములు, 2 minutes హాల్ట్. ఇక్కడ 7 గంటల 52 నిమిషాలు ఇక్కడ నుంచి డిపార్చర్ అవ్వాల్సిన మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా చూసారు కదా, ప్లాట్ఫామ్ 4 మీద 7 గంటల 45 నిమిషములకు చేరుకోవడం జరిగింది. ఈ విధంగా 5 నిమిషముల ఆన్ టైం కన్నా 5 నిమిషముల ముందుగానే ఇక్కడికి చేరుకోవడం జరిగిందండి. సో ఇది 17065 నెంబర్ గల మన అమృత్ భారత్ చల్లపల్లి షాలిమార్ మధ్య నడిచే వీక్లీ ఎక్స్ప్రెస్. అండ్ నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకున్నట్లయితే ట్రైన్ స్పీడింగ్ నెంబర్ 1. ప్రతి ఒక్క స్టేషన్లో ఆన్ టైం కన్నా ముందుగానే. రాజమండ్రి వచ్చేసి 1/2 hour, తర్వాత వచ్చేసి ఏలూరు వచ్చేసి 12 నిమిషాల ముందు, అండ్ ఇక్కడ 5 నిమిషాల ముందు. సో ఈ విధంగా అంటే ప్రస్తుతానికి వచ్చేసి ఇంకా రానున్న రోజుల్లో దీని యొక్క స్టాపింగ్స్ పెంచుతారు. సో అప్పుడు కరెక్ట్ అయిపోతుందని అనుకుంటాను. అండ్ ఇంకా వేరేగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రజల యొక్క ఈ విధంగా ఉండడం వల్ల కొద్దిగా ఇదిగా ఉంది. బట్ ఇంకా మిగతా విషయాలు, ట్రైన్, ఎవ్రీథింగ్, అరైవల్, డిపార్చర్, ఎవ్రీథింగ్ వచ్చి పర్ఫెక్ట్ అన్నమాట. సో ఇదే అండి. అండ్ మళ్ళీ సేమ్ అమృత్ భారత్ మార్నింగ్ ఇంకొక జర్నీ కూడా ఉండబోతుంది. సో నెక్స్ట్ జర్నీ కోసం అంతవరకు బాయ్, టేక్ కేర్. ఏ
అందరితో చాలా బాగానే జరిగింది మన జర్నీ. చల్ 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 ఫీలింగే వేర్. కాకపోతే ఏంటంటే పాపం కొన్ని అలవాట్లు మనం వాళ్ళకి వచ్చే ఎగ్జామిన్ చేయలేము, అడగలేము. పాప పద్ధతి కూడా కాదు అది, కానీ అడ్జస్ట్ అయిపోతుండాలి. ఏం చేద్దాం. ఇది ప్యాంట్రీ అండి. ప్యాంట్రీలో వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, నాకు అసలు ఆ జ్ఞాపకమే రాలేదు నాకైతే. సో కొత్త ట్రైన్ అండి, బాత్రూమ్స్ అని ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. కొత్త ట్రైన్, కోచెస్ అసలు డౌటే లేదు. ఏమైనా వెస్టర్న్ సైడ్ నుంచి తీసుకొచ్చి అతికిచ్చారనేది ఉండదు. అవన్నీ ఎల్హెచ్బిలో ఉంటుంది, కానీ ఏమైనా అమృత్ భారత్ ఇదిలో మాత్రం అలా ఉండనే ఉండదు. కొత్తవి అంటే కొత్తవి అంతే అయిపోయింది. సో మళ్ళీ మార్నింగ్ అండి అలీపురద్వార్ బెంగళూరు వెళ్ళే ట్రైన్ ఇక్కడి నుంచే ఉంటుంది. అన్నీ ఈవెన్ నెంబర్ ప్లేట్లు కూడా అన్నీ కొత్తవి అండి. నెంబర్ ప్లేట్లు, తర్వాత వచ్చేసి పేర్లు, ఎవ్రీథింగ్. అండ్ లోపల అనౌన్స్మెంట్, ప్రతి స్టేషన్ వచ్చే ముందు అనౌన్స్మెంట్ ఏ విధంగా లోకల్ ట్రైన్లో ఉంటుందో సేమ్ అదే విధంగా. వ్యాప్ 5 30032. Bye bye.